అన్నా ఫేక్ రివ్యూలు నమ్మొద్దు, ఫేక్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా సూపర్ బంపర్ డూపర్ హిట్ అయిపోయిందంటే మామూలు ఫేక్ రివ్యూలు నమ్మొద్దు. ఏం నచ్చింది చెప్పు నీకు? ఏం లేదు సినిమాలో, ఏం లేదు సినిమాలో. ఏం కావాలి అంటే డీజే టిల్లు అంటే ఓన్లీ టిల్లు లాగానే అన్ని డైలాగులు అయ్యా వేరే సినిమా తీయొచ్చా? రొటీన్ స్టోరీ అని చెప్తున్నా నేను. రొటీన్ స్టోరీ లేదు, సినిమా సూపర్ బంపర్ హిట్. ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ చూడలే నేను డీజే టిల్లు చూడాలా ఇప్పుడు చూసా, నేను డీజే టిల్లు చూడాలా ఇలాంటి సినిమా ఇప్పుడు చూసా నేను, నాకు నచ్చింది. సూపర్ బంపర్ సూపర్ హిట్. నువ్వు చెప్పు. ఇగో నేను చెప్తున్నా బరాబర్. ఇగో ఇట్లాంటి అన్న వాళ్ళు 100 మంది ఉంటారు ప్రమోషన్ చేయడానికి. కానీ నేను నన్ను చెప్పని నువ్వు అన్న అంత హిట్ అని చెప్పలేము, పట్ట అని చెప్పలేము. జొన్నలగడ్డ సిద్ధు హీరో కోసం చూడాలి. కాకపోతే ఆయన వచ్చినప్పుడే సినిమా బాగుంటది. కొంతమంది మన అన్న అయితే పుష్ప సినిమాతో పోలుస్తుండు. పుష్ప సినిమా ఒక స్క్రీన్ ప్లే వాల్యూ లేదు ఈ మూవీ అని నేను చెప్తున్నా. వై బికాస్ ఎందుకంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఏం తక్కువ ఉంది. నామిక అయినా కూడా తప్పులేదు ఈ సినిమా, ఎందుకంటే దేశం కోసం పోరాడిన సినిమా ఇది. ప్రాణాలు పెట్టి ముందుకెళ్ళాడు. ఆస్కార్ అవార్డుకి దీన్ని నామినేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. స్టోరీ బాగానే ఉంది, కాకపోతే తీసే విధానం బాగలేదు.